హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది మహర్షి చెమటా యూట్యూబ్ ఛానల్. మనం భారతదేశ చరిత్రను కంటిన్యూ చేస్తున్నాం. భారతదేశ చరిత్ర కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనం రైతాంగ గిరిజన ఉద్యమాలు 1857 తిరుగుబాటుని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని టాపిక్స్ చూసుకున్నాం. మనం చూడండి, ఈ టాపిక్స్ని మనం చాలా డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ చూసుకుంటాం. ఇంట్రడక్షన్ రివైజ్ చేసుకున్నట్లయితే భారతదేశానికి యూరోపియన్ల రాకతో మొదలుపెట్టి భారతదేశంలో చేసినటువంటి యుద్ధాల కాడ నుంచి భారతదేశాన్ని క్రమక్రమంగా ఎలా ఆక్రమించుకున్నారో కూడా మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. మనం తర్వాత భారతదేశంలో రైతాంగ గిరిజన ఉద్యమాలు అసలు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, భారతదేశంలో ప్రధానంగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా రాజుల కాలం నుంచి రైతులు స్వయం సమృద్ధిగా గ్రామాల్లో బతికేవాళ్ళు. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత రకరకాల భూమి శిస్తు పద్ధతులు ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క ఆదాయాన్ని అంతా లాక్కోవడం జరిగింది. తద్వారా ఏమైంది, రైతులు రెండవ ఉపాధి రంగమైనటువంటి చేతి వృత్తుల మీద వెళ్ళటంతో ఆ చేతి వృత్తులు కూడా క్షీణించి అందరూ కూడా దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవించారు. తత్ఫలితంగా ఏమైంది, రైతుల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. తత్ఫలితంగానే రైతుల్లో ఉద్యమాలు వచ్చినాయి. అవే భారతదేశంలో రైతాంగ ఉద్యమాలకి నాంది పలికినాయి. ఓకే, తర్వాత గిరిజనులు చూసుకున్నట్లయితే ఎక్కడో కొండ ప్రాంతాలలో ఆవాసాలలో బతికేవాళ్ళు. అంటే ఒక మనుషులతో ప్రపంచంతో ఎవరికీ సంబంధం లేకుండా ఒక వర్గంగా బతికే గిరిజనులు కూడా, కొండ తెగలను కూడా బ్రిటిష్ వారు వదలలేదు. అంటే వాళ్ళ మీద కూడా కొన్ని శిస్తు పద్ధతులు వాళ్ళ యొక్క భూభాగంలోకి చొచ్చుకుపోయి వాళ్ళ యొక్క అటవీ ఉత్పత్తులైనటువంటి చింతపండు కానీ, కుంకుడికాయలు కానీ, రకరకాల పొలాలు కానీ వాటన్నింటి మీద కూడా శిస్తు వసూలు చేశారు. అంటే తమ భూభాగంగా లాక్కోవటం జరిగింది. దాంతో గిరిజనులు కూడా ఆవేదన చెందటం జరిగింది. దాని ద్వారా ఆదివాసీలలో కొన్ని తిరుగుబాట్లు రావడం జరిగింది. ఇవి ఆదివాసీ తిరుగుబాట్లకి నాంది పలుకుతాయి. తద్వారా భారతదేశంలో ఒక అవేర్నెస్ వస్తాయి ఈ ఉద్యమాల ద్వారా. ఈ ఉద్యమాలు చిలికి గాలివానయి 1857 తిరుగుబాటుకి నాంది పలుకుతాయి. దాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర సమరంగా కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే రైతాంగ ఉద్యమాలు చూసుకున్నట్లయితే మనకి మొట్టమొదటగా జాట్లు తిరిగి చాలా ఉద్యమాలు జరుగుతాయి. అంట్లో కొన్ని చెప్పుకుందాం మనం. అంటే బంకించంద్ర చటర్జీ, మనకు తెలిసే ఉండదు, ఆనంద్ మఠ్ అనే ఒక నవలను రాయటం జరిగింది. బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవల ద్వారా భారతదేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమాన్నే సాధువుల తిరుగుబాటుగా చెప్పడం జరిగింది. దాన్నే సాధువుల తిరుగుబాటుగా చెప్పడం జరిగింది. మనం అడగొచ్చు, సాధువుల తిరుగుబాటు ఏ నవలలో పేర్కొనబడింది అని అడగచ్చు. ఇది ఒక రైతాంగ ఉద్యమం. ప్రతి రైతాంగ ఉద్యమం కూడా దేని కొరకు జరిగిందంటే భూమి శిస్తుకు వ్యతిరేకంగా జరిగిద్ది, వాళ్ళ యొక్క సంపదను లాక్కోవడం ద్వారా జరిగిద్ది. ప్రతి దానికి కూడా ఉన్నది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది నేపథ్యం ఒక్కటే, కానీ ఉద్యమాలు వివిధ పద్ధతుల్లో కొనసాగించినారు. ఓకే, ఇక్కడ సాధువుల తిరుగుబాటుని గురించి మనం డిస్కస్ చేయాలంటే బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవల ద్వారా ఈ తిరుగుబాటును వెలుగులోకి తెచ్చినారు. తద్వారా పాత్రికేయులు, రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియవచ్చింది. తద్వారా ఇంకొంతమంది రైతుల్లో తిరుగుబాటుకి నాంది పలికిందని చెప్పొచ్చు. ఓకే, సాధువుల తిరుగుబాటు. తర్వాత పాలెగాళ్ల తిరుగుబాటు. పాలెగాళ్ల తిరుగుబాటు తమిళనాడులోని కట్టబొమ్మన ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క నాయకత్వంలో జరిగింది. ఇది కూడా భూమి శిస్తుకు వ్యతిరేకంగానే జరిగినటువంటి ఉద్యమం. మన బిట్ ఎట్లా అడుగుతాడో ఆబ్జెక్టివ్ టైప్లో ఉపయోగపడే విధంగా ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. పాలెగాళ్ల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు? భారతదేశంలో కట్టబొమ్మన. ఈ పాలెగాళ్ల తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగిందంటే తమిళనాడులో జరిగింది. సాధువుల తిరుగుబాటును ఏ నవల ద్వారా ఎవరు బయటకు తీసుకొచ్చారనేది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇక్కడ పాలెగాళ్ల తిరుగుబాటు కనుక జాట్ల తిరుగుబాటు. ఇప్పటికీ కూడా జాట్లు చాలా ఉద్యమాలు చేస్తుంటారు. 1824లో జాట్లు తిరుగుబాటు చేయడం జరిగింది. జాట్లు భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా మనం జాట్లు చెప్పుకోవచ్చు. వీళ్ళని మొట్టమొదటి వ్యవసాయదారులుగా కన్సిడర్ చేస్తారు. వాళ్ళు 1824లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం జరిగింది జాట్లు. ఓకే, వీళ్ళు మనకి రాజస్థాన్లో, గుజరాత్లో వీళ్ళు ఇప్పటికీ కూడా ఉద్యమాలు చేస్తుంటారు. ఈ జాట్ల తిరుగుబాటు 1824లో జరిగింది. ఓకే, తర్వాత ఇంకా వచ్చేసి గడార్కుల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందని అడగచ్చు. గడార్కుల తిరుగుబాటు 1844లో జరుగుతుంది. ఓకే, పాలెగాళ్ల తిరుగుబాటు అయిపోయిన తర్వాత బుందేలు ఉద్యమం 1847లో జరిగిద్ది. తర్వాత వచ్చేసి జాట్లు, పాలెగాళ్ళు, సన్యాసులు, గడార్కులు, కోత్కరీ ఉద్యమం
1851లో జరిగింది. అన్ని ఉద్యమాలకి సాధువులు తిరుగుబాటు కానీ, సన్యాసుల తిరుగుబాటు కానీ, లేకపోతే కోత్కరీ ఉద్యమం కానీ, బుందేలులు కానీ, జాట్లు కానీ, ఈ అన్ని రైతాంగ ఉద్యమాలకు నేపథ్యం ఒకటే. భూమి శిస్తు వ్యతిరేకంగా, లేకపోతే వాళ్ళ పండిన పంటను ఆక్రమించుకోవటం కానీ, లేకపోతే ఫలానా పంటనే పండించాలని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నీలి మందు పంటను ఖచ్చితంగా మీరు పండించి తీరాల్సిందే అని బ్రిటిష్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టినప్పుడు నీలి మందు పంటను పండించడం ద్వారా తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా, లేకపోతే బలవంతంగా పండించేలా బ్రిటిష్ వాళ్ళు రైతుల్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడి చేయడంలో భాగంగా ఆ ఒత్తిడిని ఎదుర్కొనలేక చివరికి ఎదురు తిరగటం స్టార్ట్ అవుతుంది. ఆ ఎదురు తిరగటంలో భాగంగా వచ్చినాయి ఈ అన్ని రైతాంగ ఉద్యమాలు. ఈ రైతాంగ ఉద్యమాలకు మనకి సోషియాలజీలో చాలా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. భారతదేశ చరిత్రలో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ తిరుగుబాటు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే దాని మీదనే మనం బేస్ అవ్వాలి ముఖ్యంగా. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతాంగ ఉద్యమాల్లో జాట్ల తిరుగుబాటు, పాలెగాళ్ళ తిరుగుబాటు, సన్యాసుల తిరుగుబాటు అని కూడా జరుగుతుంది. సన్యాసుల తిరుగుబాటు ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలో జరిగినాయి. 1766 నుంచి 1800కు మధ్య బాగా సుదీర్ఘంగా జరిగినటువంటి తిరుగుబాటు సన్యాసుల తిరుగుబాటు. ఓకే, ఇవన్నీ కూడా రైతాంగ ఉద్యమాలే. సన్యాసుల తిరుగుబాటు, సాధువుల, పాలెగాళ్ళ, జాట్లు, గడార్కులు, బుందేలులు, కోత్కరి, ఈ అన్ని ఉద్యమాలు కూడా రైతాంగ ఉద్యమాలుగా మనం కన్సిడర్ చేస్తాం. వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో జరిగినప్పటికీ కూడా వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం బ్రిటిష్ వారు రైతుల మీద చేసినటువంటి ఒత్తిడి కావచ్చు, భూమి శిస్తు, అధిక భూమి శిస్తు కావచ్చు, అధిక వడ్డీ వసూలు చేయడం కావచ్చు. వీటన్నిటిని తట్టుకోలేక రైతులు ఎదురు తిరగటం జరిగింది. ఈ ఎదురు తిరగటంలో భాగంగా వచ్చినాయి ఎన్ని ఉద్యమాలు. ఓకే, రైతాంగ ఉద్యమాలు మనం చెప్పుకున్నాం. ఇది ఓవర్, మనకి సంవత్సరాలు ఇంపార్టెంట్, ఇంట్రడక్షన్ ఓవర్. ఇక గిరిజన ఉద్యమాలు. గిరిజన ఉద్యమాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది కూడా సోషియాలజీలో ఉద్యమాలు కంపల్సరీగా సంస్కరణలు కానీ ఉద్యమాలు కానీ సోషియాలజీలో ఒక పార్ట్. ఇది చాలా డీటెయిల్గా అడగటం జరిగింది అక్కడైతే. ఇక్కడ అంతగా అడగడ భారతదేశ చరిత్రలో మనకి తెలుసుకోవాల్సిందల్లా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, రీజన్ ఏంటి. మనం ఆల్రెడీ అన్నిటికీ రీజను నేపథ్యంగా ఒక్కటే చెప్పుకున్నాం, భూమి శిస్తుని అధికంగా వసూలు చేయడం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ గిరిజన ఉద్యమాలు చూసుకున్నట్లయితే గిరిజన ఉద్యమాలులో నేను ప్రధానంగా ఒక 8 ఉద్యమాలను ప్రధానంగా భారతదేశ చరిత్రలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ 8 ఉద్యమాల కంటే ముందు ఒక 3 ఎగ్జాంపుల్స్ కొంచెం డీటెయిల్గా చెప్పుకున్నాం, అంటే కొంచెం ఎక్కువగా చెప్పుకున్నాం. ఫస్ట్ ఒకటి కోలులు తిరుగుబాటు, తర్వాత కోలీలు, తర్వాత సంతాలులు. ఈ 3 చెప్పి మిగతాయి నార్మల్గా చెప్పుకున్నాం. కోలులు తిరుగుబాటు. అసలు భారతదేశంలో కోలులు అనే గిరిజన తెగ ఎందుకు తిరుగుబాటు చేసింది? మనం ముందే చెప్పుకున్నాం, గిరిజనులు జనాలకు దూరంగా అడవిలో ఒక ఆవాసంగా వాళ్ళు ఐకమత్యంగా బతికేటువంటి వాళ్ళు. అట్లాంటి ఆవాసంలో ఎక్కడో దూరంగా బతుకుతున్నటువంటి కొండ తెగలు, గిరిజన తెగలలో వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క అటవీ ఉత్పత్తుల మీద శిస్తులు పెంచి చాలా తక్కువ ధర కొనుక్కొని వాటిని బయట దేశాలలో ఎక్కువగా అమ్మటం, తద్వారా గిరిజనులు నష్టపోవడం జరిగింది. అందుకని గిరిజనులు కూడా ఐకమత్యంతో ఉండి పోరాటం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చినాయి గిరిజన ఉద్యమాలు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం 3 ఉద్యమాలు డిస్కస్ చేద్దాం. ఈ 3 ఉద్యమాలలో కోలులు, కోలీలు, సంతాలులు. ఓకే, ఇక కోలులు తీసుకున్నట్లయితే కోలుల యొక్క గ్రామానికి యజమాని ఎవరు అంటారంటే ముండా అనే కొత్తను అంటారు. ముండా అంటారని అంటే కోలులు అందరూ కలిస్తే ఒక గ్రామం. ఈ గ్రామానికి యాజమాని ఎవరు? ముండా అనే గిరిజన తెగ వ్యక్తి. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోలుల యొక్క గ్రామంలోకి వచ్చి ఈ ముండా అనే అతని యాజమానిని వీళ్ళ తీసేసి వీళ్ళ ప్లేస్లో సిక్కులను, ముస్లింలని వీళ్ళకి యాజమానులుగా చేయడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళ తెగకు చెందిన, వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి ముండాలు కోళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళని పరిపాలిస్తూ వాళ్ళ బావగోవులు చూసుకుంటూ ఉన్నారు. కానీ సడన్గా అకస్మాత్తుగా బ్రిటిష్ వారు వచ్చి సిక్కులను, ముస్లింలను అధిపతులు చేసి వీళ్ళని తప్పించేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆత్మాభిమానం, వాళ్ళ గౌరవం దెబ్బతిన్నది గిరిజనుల యొక్క. అంటే మన వాళ్ళని తీసేసి మన మీద పెత్తనం చెలాయించడానికి ఇంకోళ్ళని తీసుకొచ్చారన్న ఒక ఆత్మగౌరవం దెబ్బతిని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది కోలులు. పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క దాటికి వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది గిరిజనులు, ప్రత్యేకంగా గిరిజనులకి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అత్యధిక ప్రతిభా పాటవాలు, ఆయుధ సంపత్తి కలిగింది బ్రిటిష్ వాళ్ళు.
చేతిలో ఏది దొరికితే దానితో యుద్ధం చేయడానికి వెళ్ళింది ఆదివాసీలు. అంటే అసమానుల మధ్య యుద్ధం జరుగుతుంది, ఇక్కడ సమానుల మధ్య యుద్ధం జరగట్లేదు. కాబట్టి గిరిజనులు ఓడిపోయినారు. భారతదేశంలో ఎంత ఐకమత్యంగా ఎంత పోరాట పటిమను ప్రదర్శించిన వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆదివాసీలు. ఆదివాసీల యొక్క ఐకమత్యం నిజంగా అద్భుతంగా ఇక్కడ బ్రిటిష్ వారినే మెప్పించేలా ఉంటుంది. ఎవరో ఒకళ్ళిద్దరు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసినప్పుడు ఆదివాసీ యొక్క తిరుగుబాట్లు దెబ్బతిన్నాయి, కానీ అత్యంత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులు సాహసప్రియులు, ధైర్యవంతులు ఆదివాసీలు. ఓకే, అటువంటి వాటిలో కోలుడు అనేది ఇంపార్టెంట్. కోలుడు తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ముండాలను తప్పించడం వల్ల. అసలు ముండాలు ఎవరు? కోలుడు యొక్క యాజమాని ముండా. వాళ్ళ ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చారు? సిక్కులు ప్లస్ ముస్లింలు తీసుకొచ్చారు. తద్వారా తిరుగుబాటు వచ్చింది. ఇది కోలుడు తిరుగుబాటు. కోలుడు తిరుగుబాటులో ఫైనల్గా విజేతగా నిలిచింది బ్రిటిష్ వారు. ఒక కోలీలు, కోలుడు వేరు, కోలీలు వేరు. కోలులు అంటే మామూలు ముండాల కింద పనిచేసేవాళ్ళు. కోలీలు అంటే ఏవైతే కోటలు ఉన్నాయో కోటలు గార్డులుగా పనిచేసేవాళ్ళు. మనం చూసుకుంటాం, సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ మనం ఇప్పుడు చెప్పుకుంటాం. గతంలో అయితే కోలీలు చేసేవాళ్ళు. ఆ గార్డ్ అంటే దుర్గాలకు రక్షణగా నిలిచేటువంటి ఆదివాసీ జాతే కోలుడు. వీళ్ళు దుర్గాలకు అంటే కోటలు, దుర్గాలకు రక్షణగా నిలిచేటువంటి గార్డులుగా పనిచేసేవాళ్ళు ఈ కోలీలు. వీళ్ళు చిన్నదానికే చిరాకు పడతారు. అంటే టెంప్టింగ్ స్వభావం ఎక్కువ ఉంటుంది. అంటే బాగా దురుసు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కోలీలు. అంటే చిన్నదానికే బాగా కోపిష్టి స్వభావం కలిగిన వాళ్ళు. ఈ కోలీలు దుర్గాలకు రక్షణగా ఉంటారు. బ్రిటిష్ వారు ఎప్పుడైతే మన భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టారో ఈ కోలీలను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అంటే దుర్గాలకు రక్షణగా మీరు ఉండాల్సిన అవసరం లేదని వీళ్ళని తొలగించేయడం జరిగింది. తొలగించేస్తే వీళ్ళు బజారున పడతారు, వీళ్ళకి ఉపాధి ఉండదు. అప్పుడు దాకా దుర్గాలకు రక్షణగా అదే వృత్తిగా భావించినటువంటి ఆదివాసీ కోలీలు సడన్గా తీసేసరికి ఎటుపోవాలో అర్థం కాక వాళ్ళకు ఉపాధి లేక బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తారు, ఐకమత్యంగా తిరుగుబాటు చేస్తారు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకు కూడా అణిచివేయడం జరిగింది. వీళ్ళు ప్రదర్శించిన ప్రతిభా పాఠవాలు, ధైర్య సాహసాల ఫలితంగా ఈ తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది. ఓకే, కోలుడు కానీ కోలీలు కానీ. ఇక సంతాలులు 1855లో జరిగింది ఈ తిరుగుబాటు. చాలా ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ సంతాలుల తిరుగుబాటు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, భారతదేశంలోని ఆదివాసీ తిరుగుబాటులో అత్యంత పెద్దదైన తిరుగుబాటు, చాలా గొప్ప తిరుగుబాటు ఏది అని అంటాడు? సంతాలుల తిరుగుబాటు. దాదాపుగా 15,000 మంది సంతాలులు చనిపోవటం జరిగింది ఇక్కడ. ఓకే, సహ్యాద్రి పర్వత శ్రేణులు సంతాలుల యొక్క రక్తంతో తడిసి ముద్దయినాయి అంటది. అంటే అంతమంది సంతాలను చంపివేయడం జరిగింది. ఈ సంతాలులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మధ్యప్రదేశ్లో సహ్యాద్రిలో ఉండటం జరిగింది. ఈ సంతాలుల తిరుగుబాటు 1855లో జరుగుతుంది. ఓకే, ఈ సంతాలుల మీద బ్రిటిష్ వారు దాడి చేయటం జరిగింది. ఈ సంతాలులకి ప్లస్ బ్రిటిష్ వారికి మధ్య జరిగిన దాడిలో సంతాలులు ఎక్కువ మొత్తంలో 15,000 మంది సంతాలులు. మీరు చూడండి అసలు గొడవ ఎందుకు వచ్చిందనేది. సంతాలులు బెదిరిస్తే లొంగిపోయి ఏదైతే అది చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బ్రిటిష్ వారు కొంతమంది రెవెన్యూ కానీ పోలీస్ కానీ సిబ్బందిని ఆ గ్రామాల్లో పెడితే వీళ్ళు సంతాలులతోటి ఉత్తిగా పనిచేయించుకుంటారు డబ్బులు ఇవ్వకుండా. దాన్ని ఏమంటారంటే బెగార్ పద్ధతి అంటారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ బెగార్ పద్ధతి. బెగార్ అంటే ఏంటి? కూలీ ఇవ్వకుండా, వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవటాన్నే బెగార్ అంటారు. ఆ బెగార్ పద్ధతిని అనుసరించారు. ఇక్కడ ఈ సంతాలుల మీద వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో రెవెన్యూ పోలీస్ వ్యవస్థ కింద ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతాలని విపరీతంగా వేధిస్తున్నప్పుడు వాళ్ళలో తిరుగుబాటు వచ్చి కొన్ని వందల గ్రామాలన్నీ కూడా ఐకమత్యమై బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తారు. మీరు చూడండి, మొట్టమొదటిగా వీళ్ళ గురించి ఏం చెప్పుకున్నాము? జస్ట్ బెదిరిస్తే లొంగిపోయే స్వభావం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమైనా చివరికి తిరుగుబాటుకి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగినారు. అంటే వాళ్ళు ఎంత వేదన పడితే ఆ స్థాయికి వచ్చారో మనం ఆలోచించుకోవాలి. ఈ సంతాలులు 400 గ్రామాల సంతాలులు అందరూ కలిసి డోలులు, డప్పులు, వాయిద్యాలతో యుద్ధానికి బయలుదేరుతారు. అంటే చేతికి రాళ్ళు ఉంటే రాయి, బల్లెం ఉంటే బల్లెం, వాటితో బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధానికి పోవడం జరిగింది. అంత పెద్ద ఎత్తున యుద్ధానికి వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే పెద్ద ఎత్తున సైన్యంతో సంతాలను అణిచివేయడం జరిగింది. చాలా క్రూరంగా అణిచివేయడం జరిగింది. దొరికిన ప్రతి సంతాలను కూడా చంపివేయడం జరిగింది. అంటే 15,000 మంది సంతాలను చంపివేయడం జరిగింది. అంత క్రూరంగా అణిచివేసి వేరొకళ్ళు తిరుగుబాటుకు పూనుకోకుండా చేసినటువంటి సందర్భం అది. ఓకే, ఈ దీన్ని సంతాలలో మనకి బిట్ ఏమొస్తుంది? ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అతిపెద్ద తిరుగుబాటు ఏది అంటాడు. మనం గిరిజన ఉద్యమాలలో భాగంగా ఈ మూడింటిని స్పెసిఫిక్గా చెప్పుకున్నాం. మిగతా చూసుకున్నట్లయితే కోలుడు అయిపోయింది. కాశీలు. ఈ కాశీల తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగిందంటాడు?
తిరత్ సింగ్ కాశీల తిరుగుబాటు తిరత్ సింగ్ నాయకత్వంలో జరిగింది. ఓకే, ఇంకొన్ని చూసుకున్నట్లయితే కోండులు చక్ర బిష్ణోయ్ నాయకత్వంలో జరిగింది. చక్ర బిష్ణోయ్ నాయకత్వంలో జరిగింది. బిల్లుల తిరుగుబాటు మహారాష్ట్రలో జరిగింది. బిల్లుల తిరుగుబాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందనే దాని మీద మనకి ఇక్కడ ఇంపార్టెంట్. బిల్లులు అయిపోయింది. తర్వాత ఎవరైనా చువార్ల తిరుగుబాటు జరిగింది. హౌజ్ తిరుగుబాటు ఇవన్నీ కూడా గిరిజన ఉద్యమాలే. హౌజులు అండ్ చువార్లు. ఓకే, మీరు చూడండి ఒకసారి. మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, రైతాంగ ఉద్యమాలు చెప్పుకున్నాం, గిరిజన ఉద్యమాలు చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ గిరిజన ఉద్యమాల్లో మనకి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి వచ్చి బిర్సా ముండా. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. ఆ బిర్సా ముండా పేరు మీద ఇప్పుడు రాంచీలో ఇప్పటికీ ఒక విమానాశ్రయం ఉన్నది. ఆ బిర్సా ముండాలకు ఆధిపత్యం వహించి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. బిర్సా ముండా ఉద్యమం అంటారు దాన్ని. ముండాలకు ఆధిపత్యం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే బిర్సా ముండా. రాంచీలో ఆ విమానాశ్రయం ఇప్పటికీ ఆయన పేరు మీద ఉన్నది. ఇది దీనికి సంబంధించింది. ఓకే, మనం ఇప్పుడు రైతాంగ ఉద్యమాలు చెప్పుకున్నాం, గిరిజన ఉద్యమాలు చెప్పుకున్నాం. ఒకసారి చూడండి ఇంట్రడక్షన్. మనం ఏం చెప్పుకున్నాం, భారతదేశానికి యూరోపియన్ల రాకలు మొదలెట్టి భారతదేశానికి పరిపాలన వచ్చిన తర్వాత అంటే 1600 డిసెంబర్ 31వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశానికి పంపించడం జరిగింది. తర్వాత 1857 వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలని మనం డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశానికి యూరోపియన్ల రాకతో మొదలుపెట్టి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని వలస ప్రాంతాలుగా ఏర్పరచుకొని తద్వారా స్థానిక రాజుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలని అనుకూలంగా చేసుకొని ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ 2 పెద్ద యుద్ధాలు చేయటం ద్వారా, 2 పెద్ద యుద్ధాలు అంటే ప్లాసీ, బక్సర్, అంతకంటే ముందు కర్ణాటక యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, ఇలాంటి యుద్ధాల ద్వారా అన్ని ప్రాంతాలను ఆక్రమించి ఫైనల్గా ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా భూమి శిస్తు పద్ధతులను ప్రవేశపెట్టి రైతులను వేధిస్తారు. భారతదేశాన్ని విక్రయ కేంద్రంగా అంటే మార్కెట్గా ఉపయోగించుకొని చేతి వృత్తులు నశించిపోయేలా చేశారు. అంటే ఇటు చేతి వృత్తుల వాళ్ళని ఇటు రైతులని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినారు. ఆ చిన్నాభిన్నం చేసినప్పుడు కొన్ని ఉద్యమాలు రావడం జరిగింది. అయితే అవే రైతాంగ ఉద్యమాలు, అవే గిరిజన ఉద్యమాలు. వీటితో పాటుగా భారతదేశంలో అన్ని వర్గాలలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఒక అసంతృప్తి 1857 తిరుగుబాటు ద్వారా వచ్చిందని మనం చెప్పవచ్చు. మరి 1857 తిరుగుబాటు రావటానికి బ్రిటిష్ వారు చేసినటువంటి అన్ని పనులను మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అసలు 1857 తిరుగుబాటు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ మనకి 1857 తిరుగుబాటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల్లో మనం డిస్కస్ చేసినట్లయితే రాజకీయ కారణాలు ఉన్నాయి, ఇంకోటి ఆర్థిక కారణాలు ఉన్నాయి, ఇంకోటి సాంఘిక మత కారణాలు ఉన్నాయి, ఇంకోటి సైనిక కారణాలు ఉన్నాయి, ఫైనల్గా తక్షణ కారణం చెప్పుకుంటాం. మనం 1857 తిరుగుబాటుకు సంబంధించి కారణాల మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. డిస్క్రిప్టివ్ మెథడ్లో రాయాల్సిన వాళ్ళు ఇంకా కంపల్సరీగా చేయాలి. పలువురు దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా సామాన్యమైనటువంటి ఉద్యమం అని కొంతమంది ఇది జాతీయోద్యమం అని, కొంతమంది ఇది మొదటి స్వాతంత్ర పోరాటం అని, ఇలా రకరకాలుగా అభివర్ణిస్తారు. వాళ్ళ పేర్లతో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 1857 తిరుగుబాటుకు రాజకీయ కారణాలు ఏంటి మనం చూసుకున్నట్లయితే, రాజకీయంగా భారతదేశాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలనే భాగంగా లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం పెట్టడం జరిగింది. ఈ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం చాలా ప్రభావితంగా పనిచేసింది భారతదేశంలో. అంటే భారతదేశంలో ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకునేలా ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. ఒకసారి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి? ఎవరైతే వారసులు లేకుండా సంతానహీనులై ఉంటారో వాళ్ళ యొక్క రాజ్యాలను ఆక్రమించుకోవడమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలు మనం చూస్తున్నట్లయితే సతారా 1848లో ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత జైపూర్ సంస్థానాన్ని 1849లో, తర్వాత జైపూర్, తర్వాత భగత్ ఒకటి, ఉదయపూర్, ఝాన్సీ, తర్వాత నాగ్పూర్, ఇలాంటి సంస్థానాలని, ఇలాంటి రాజ్యాలని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించుకోవడం జరిగింది. మీరు గమనించండి, ఇక్కడ
ఇవన్నీ కూడా ఎవరు పోగొట్టుకున్నారు? రాజులు పోగొట్టుకున్నారు. రాజులు పోగొట్టుకోవడం వల్ల రాజుల్లో కొంత అసంతృప్తి చెలరేగింది. దాంతోనూ పీష్వా యొక్క దత్తపుత్రుడు నానాసాహెబ్ యొక్క దత్తత చల్లదని ఆయన రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రాజులలో బ్రిటిష్ వారి మీద వ్యతిరేకమైన అసంతృప్తి ఇక్కడ రగిల్చింది. కానీ వీటన్నింటినీ పోగు చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చే నాయకత్వం వహించాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందువల్ల ఈ అసంతృప్తి వాళ్ళలో నిగూఢంగా అలా ఉండిపోయింది. మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు, మా భరణాన్ని తీసుకున్నారు, మాకున్న బిరుదులు లాగేసుకున్నారు, మాకున్న గౌరవాన్ని లాగేసుకున్నారు. ఫలితంగా వీళ్ళందరిలో కూడా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే దాన్ని అన్నిటికీ నిప్పు రవజేసేవాడు ఒకటి కావాలి. అంటే రాజకీయ కారణాలు ఇవి చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటుకి ప్రధానమైనటువంటి రాజకీయ కారణాలు ఇవి చెప్పవచ్చు. ఓకే, ఇవే కాకుండా రైతుల్లో ఏం చేశారు? దానికి చూసుకున్నట్లయితే ఆర్థిక కారణాలకు వచ్చాయండి. మనకి బాగా ఇంపార్టెంట్ సతారా, జైపూర్, భగత్, ఉదయపూర్, ఝాన్సీ, నాగ్పూర్ ఈ సంస్థానాలను ఆక్రమించుకోవడం, పీష్వా దత్తపుత్రుడు నానాసాహెబ్ యొక్క దత్తత చల్లదని చెప్పడం, పలువురు రాజులకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రెండవ బహదూర్ షాకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బిరుదులు వెనక్కి లాగేసుకోవటం, ఇవన్నీ కూడా రాజుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతింటం వల్ల ఇది పొలిటికల్గా బ్రిటిష్ వారి మీద అపోజిషన్ రావడానికి కారణమైంది. ఫస్ట్ ఓవర్ ఆర్థిక కారణాలు చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారు మన దగ్గర నీలిమందు పంటలు పండించి, మనకు తెలుసు నీల్ దర్పణ అని ఒకటి ఉంటుంది. ఆ నీల్ దర్పణ నాటకం దేని బేస్ చేసుకుంటుంది? రైతులని నీలిమందు పంటను పండించమని ఒత్తిడి చేయడమే నీల్ దర్పణ నాటకం. ఓకే, ఆ నీలిమందు పంటను పండించి ఏం చేస్తారు? ఆ ముడి పదార్థాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్కి ఎగుమతి చేసేవాళ్ళు. ఇంగ్లాండ్కి ఎగుమతి చేసి ఇంగ్లాండ్లో తయారైనటువంటి వస్త్రాలను కానీ, అక్కడ తయారైనటువంటి యంత్రాలు కానీ, వస్తువులు కానీ భారతదేశంలోనే అమ్మేవాళ్ళు. అంటే మన దగ్గర ముడి పదార్థాలు తీసుకెళ్ళి మనకి ఇక్కడ ఇంగ్లాండ్లో తయారు చేసుకొని, ఇక్కడ ముడి పదార్థం తీసుకెళ్ళి ఇండియాలో మళ్ళీ ఇది ఇంగ్లాండ్కి వెళ్ళేది, మళ్ళీ వస్తువు ఇండియాకి వచ్చేది. ఇండియాకి ఎందుకు వస్తుంది? అమ్ముకోవడానికి వస్తుంది. అంటే భారతదేశాన్ని వాళ్ళు మార్కెట్గా ఉపయోగించుకున్నారు. భారతదేశాన్ని మార్కెట్గా ఉపయోగించుకోవడం వల్ల చేతి వృత్తులు క్షీణించిపోయాయి. ఎవరైతే మగ్గం మీద వస్త్రాన్ని తయారు చేస్తారో ఆ వస్త్రం అమ్ముడు పోలేదు. తత్ఫలితంగా అతను దరిద్రాన్ని అనుభవించినాడు. అదేవిధంగా రైతులు దరిద్రాన్ని అనుభవించినారు. అంటే భారతదేశం ప్రపంచ దేశాలకు అన్నం పెట్టాల్సిన రైతు, భారతదేశంలో పెట్టిన రైతు ఒకనొక టైంలో బ్రిటిష్ వారి పరిపాలనలో ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయికి దిగజారాడు. అంటే ఆహార ధాన్యాల పంటలను పండించకుండా వాణిజ్య పంటల మొగ్గు చూసే విధంగా ఒత్తిడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్థిక కారణాలుగా చెప్పుకోవచ్చు. భూమి శిస్తు పద్ధతులు కానీ ఇవన్నీ కూడా రైతులలో అసంతృప్తిని మిగిల్చినాయి. అంటే రైతులు, సామాన్యులు, పేదలు, చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళందరిలో కూడా అసంతృప్తి వచ్చింది. రాజకీయ కారణాలు ఎవరికి వచ్చింది? రాజులు, నాయకులకు అసంతృప్తి వచ్చింది. ఎవరి మీద అసంతృప్తి? బ్రిటిష్ వారి మీద. అంటే రెండు వర్గాలలో అసంతృప్తి చెలరేగింది. అదంతా నిగూఢంగా ఉంది. కానీ దీన్ని నిద్ర పట్టి లేపేవాడు లేడు, దీన్ని ఒక తట్టి నిద్ర లేపేవాడు లేరు. వీళ్ళందరిలో అసంతృప్తి అలా ఉండిపోయింది. ఇక సాంఘిక మత ఉద్యమాలలో భాగంగా ఎవరికి ఆపోజిషన్ అయ్యారంటే ఇక్కడ బ్రాహ్మణులకు ఆపోజిషన్ అయ్యారు, ప్లస్ జమీందారులకు అయినారు. బ్రాహ్మణులు ఎవరు? ఇక్కడ ఏదైతే ఒక ప్రజల హృదయాలలో కొంచెం మంచి స్థానాన్ని ఏర్పరచుకోవాలని బ్రిటిష్ వారు పరిపాలించారు. వెల్కమ్ చెప్పండి. ఇక్కడ ఒకసారి చూడండి, బ్రాహ్మణులు ఇక్కడ బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహ చట్టాలు, తర్వాత సతీసహగం నిషేధించడం, ఇవన్నీ కూడా చేసి ప్రజలలో ఒక మంచి పేరు సంపాదించుకొని తత్ఫలితంగా క్రైస్తవ మత జెండాని భారతదేశం అంతటా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎగరేయాలని ఈయన బ్రిటిష్ పార్లమెంటులో మ్యాన్జల్స్ అనే ఒక ప్రభు చెప్పడం జరిగింది. ఈ సాంఘిక మత ఉద్యమాలలో భాగంగా ఇవన్నీ చేసి క్రైస్తవ మతాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి ఇండియాలోని మాంజల్స్ అనే ఒక వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. తత్ఫలితంగా ఏమైంది? ఇవన్నీ కూడా వాస్తవంగా దురాచారాలు, మూఢనమ్మకాలు అయినప్పటికీ కూడా సనాతనంగా వస్తున్నటువంటి ఈ ఆచారాలను ఒక్కసారిగా మార్చాలంటే సనాతన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, అంటే దురాచారాలను, మూఢనమ్మకాలకు ఒత్తాస పలికే బ్రాహ్మణులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిలో కూడా కొంతగా రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కూడా జమీందారులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అపోజ్ అవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు సైనిక కారణాలు మీరు చూడండి. రాజకీయంగా రాజులు దూరం అయ్యారు, ఆర్థికంగా రైతులు దూరం అయ్యారు, సోషల్గా కొన్ని క్యాస్ట్స్ అనేవి, కొన్ని రిలీజియన్స్ అయ్యాయి బ్రిటిష్ వారికి దూరమైనాయి. ఇప్పుడు సైనిక కారణాలు, ఇక్కడ సైనిక కారణాలు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు. కార్ల్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఇండియన్ హిస్టరీలో. కార్ల్ మార్క్స్
చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులను సిపాయిలుగా మార్చి భారతదేశం మీదనే యుద్ధం చేసేలా చేయటం బ్రిటిష్ వారి యొక్క గొప్పతనం అంటాడు. మీరు చూసుకున్నట్లయితే 2,36,000 మంది సైనికులు ఉన్నారు ఎవరికి, ఇండియాలో బ్రిటిష్ వారికి. ఈ 2,36,000 మంది సైనికుల్లో దాదాపుగా 1,90,000 యువకులు ఎవరంటే ఇండియా వారే. మరి ఈ యువకులు ఎవరి మీద యుద్ధం చేయాలి, భారతదేశం మీదనే యుద్ధం చేయాలి. అంటే భారతదేశం తరపున బ్రిటిష్ వారికి సహాయంగా యుద్ధం చేయాలి. అంటే మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి వీళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు, మంచిగా ఫుడ్ పెడుతున్నారు, వీళ్ళల్లో ఎందుకు అసంతృప్తి వచ్చింది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సోల్జర్స్ అంటారు, సిపాయి అంటారు. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది సోల్జర్స్ అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి సైనికులనేమో సోల్జర్స్ అనేవాళ్ళు, భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని సిపాయిలు అనేవాళ్ళు. అంటే తక్కువగా చూసేవాళ్ళు, అంటే కొద్దిగా హీనంగా చూసేవాళ్ళు. తత్ఫలితంగా సైనికులలో అంటే సిపాయిలలో వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది. వాళ్ళు షేవింగ్ చేసుకునేవాళ్ళు. షేవింగ్ చేయటం ఒక హిందూ మత ఆచారానికి వ్యతిరేకంగా ఉండేది కొన్నిసార్లు. తత్ఫలితంగా అంటే ముస్లిమ్స్లో తత్ఫలితంగా ఏమైంది, వాళ్ళ యొక్క క్యాస్ట్ని వాళ్ళ యొక్క నమ్మకాల మీద కూడా దెబ్బ కొట్టినారు. అయినప్పటికీ కూడా ఉపాధి లేక సిపాయిలుగా ఉండటం జరిగింది. అంటే లోపల సిపాయిలు కూడా వీళ్ళకి దూరం అయ్యారు. మరి వీటన్నింటికీ నాంది తక్షణ కారణంగా చెప్పుకుంటాం. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటని అడుగుతాడు. ఓకే, ఇది చూసుకున్నట్లయితే తక్షణ కారణం 1856 కానింగ్ ప్రభు ఏం చేస్తాడంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ని ప్రవేశపెడతాడు సిపాయిలు. ఎన్ఫీల్డ్ రైఫిల్ని ప్రవేశపెట్టడం వల్ల ఏమైంది, ఇదే తక్షణ కారణం. ఎందుకంటే ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ను ఉపయోగించాలంటే నోటితో కొరకాలంటే ఆవు కొవ్వు కాబట్టి హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి. పంది అంటే ముస్లింలు అసహించుకుంటారు కాబట్టి ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అంటే బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి భారతదేశ హిందూ ముస్లింలు అసహించుకునేలా ఉంటాయి. తత్ఫలితంగానే బారక్పూర్లో ఒక వ్యక్తి దీనికి ఒప్పుకోడు అంటే బలవంత పెడతారు ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ని ఉపయోగించుకొని. ఒప్పుకోపోతే 34వ బెటాలియన్కి చెందినటువంటి మంగళ్ పాండే ఒక ఇంగ్లీష్ అధికారిని కాల్చి చంపేయటం జరిగింది. ఎందుకు కాల్చి చంపేస్తున్నాడు, ఒత్తిడి చేస్తారు, నువ్వు ఖచ్చితంగా ఎన్ఫీల్డ్ రైఫిల్ని ఉపయోగించని. కానీ మంగళ్ పాండే ఉపయోగించడు, ఎందుకంటే వాళ్ళ యొక్క మతానికి విరుద్ధంగా ఉన్నదని ఒత్తిడి చేయడంతో కోపం వచ్చి కాల్చేయడంతో అధికారి చచ్చిపోతాడు. మార్చి 29వ తారీఖు నాడు బారక్పూర్లో 34వ బెటాలియన్కి చెందినటువంటి మంగళ్ పాండేని చంపేయడం జరిగింది, ఒక అధికారిని చంపేయడం జరిగింది. తత్ఫలితంగా ఏప్రిల్ 8వ తారీఖు నాడు మంగళ్ పాండేని ఉరి తీయటం జరిగింది, చచ్చిపోతాడు. దాంతో అయిపోయిందా. ఎప్పుడైతే మంగళ్ పాండే ఎన్ఫీల్డ్ రైఫిల్ను ఉపయోగించనని కాల్చి చంపాడో అప్పటి నుంచే వీళ్లలో ఉన్న అందరిలో ఎవరు, రాజులు, నాయకులు, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, బ్రాహ్మణులు, జమీందారులు, సిపాయిలు అందరినీ కూడా ఒక్కసారిగా అగ్ని రగిల్చినాడు. ఎవరు, మంగళ్ పాండే. వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక్కసారిగా ఏకమవుతారు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, అప్పటికప్పుడు జరిగింది కాదు. తక్షణ కారణంగా మనం ఎన్ఫీల్డ్ రైఫిల్ని ఉపయోగించమని ఒత్తిడి చేయడం తక్షణ కారణంగా చెప్పుకుంటాం. ఎవరు, లార్డ్ కానింగ్ ప్రభు. కానీ ఇదేమైంది, ఏప్రిల్ 8న ఉరిదీస్తారా, ఉద్యమం మే 11వ పెట్టింది. అంటే మీరట్లో మొట్టమొదటగా 1857 తిరుగుబాటు మీరట్లో స్టార్ట్ అయింది. మే 11వ తారీఖు నాడు ఢిల్లీని ముట్టడించడం జరిగింది. తత్ఫలితంగా తర్వాత అన్ని ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. కానీ ఇది ఒక రోజులో జరిగింది కాదు. దీనికి చాలామంది సపోర్ట్ ఉందని చెప్పడానికి రీజన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి రెండో బహదూర్ షాను రాజుగా ఎన్నుకొని 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించమని చెప్తారు. దాంతో రెండో బహదూర్ షా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఈ రాజులు కానీ, రైతులు కానీ, నాయకులు కానీ, జమీందారులు కానీ, సిపాయిలు కానీ అందరూ ఒక ఒడుగు కిందకు వచ్చి వీళ్ళకి రాజుగా ఎవరిని ఎన్నుకున్నారు, రెండవ బహదూర్ షాని ఎన్నుకున్నారు. ఈ రెండవ బహదూర్ షా కూడా బ్రిటిష్ వాళ్ళకి నచ్చరు కాబట్టి వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేశారు. ఓకే, అంటే అందరి యొక్క మద్దతు ఉందంట అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికెక్కడ అణచివేత చర్యలకు లోన్ చేశారు. బారక్పూర్లో మంగళ్ పాండేని ఉరి తీసిన తర్వాత ఈ బెటాలియన్ రద్దు చేస్తారు, ఎక్కడికెక్కడ సిపాయిలను అలర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అణచివేత చర్యలకు గురి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రహస్యంగా అంటే ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళడానికి కొంతమంది బిచ్చగాళ్ల వేషంలో, సన్యాసుల వేషంలో కొంతమంది సిపాయిలు తిరుగుతారు. వీళ్ళకి సింబల్స్గా ఎర్ర కలువ పట్టుకొని తిరుగుతారు. చేతిలో ఎర్ర కలువ అంటే విప్లవానికి సంకేతం. ఇంకోటి చపాతీలు
అంటే ఉద్యమానికి తయారు చేయటం. ఈ రెండు రహస్య చిహ్నాలుగా ఎర్రకలువ పట్టుకుపోతే 1857 తిరుగుబాటుకు సంబంధించి ఉద్యమం లేవదీయడానికి ఈ పర్సన్ దీనికి వచ్చాడు అని వాళ్ళకి అర్థమైపోయింది, ఏ వేషంలో ఉన్నా కానీ. ఈ చపాతీలు పట్టుకొని వస్తే కూడా అర్థమైపోయింది. అంటే 1857 తిరుగుబాటుకు రహస్య చిహ్నాలుగా ఎర్రకలువ చపాతీలు ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఈ ఎర్రకలువ అంటే విప్లవానికి సంకేతం, చపాతీలు అంటే ఉద్యమానికి తయారు చేయడానికి సింబల్ అనమాట. ఇది దీనికి సంబంధించి ఈ విధంగా రెండో బహదూర్ షా నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా 1857 తిరుగుబాటు చేసి మే 11 నాడు స్టార్ట్ అవుతుంది మీరట్లో. ఇక మిగిలిన అన్ని భాగాలను ఆక్రమించుకోవడం స్టార్ట్ అయింది. అంటే తిరుగుబాటు గమనం మీరట్లో స్టార్ట్ అవుతుంది 1857 తిరుగుబాటు. ఓకే, ఒకసారి చూసుకోండి. మనకి 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్టు. ఎందుకు తక్షణ కారణం? ఎన్ఫీల్డ్ రైఫిల్ను ఉపయోగించమని ఒత్తిడి చేయడమే తక్షణ కారణం. ఎవరు? లార్డ్ కానింగ్ ప్రభు. ఎప్పుడు 1856లో తీసుకొస్తారని 1857కి అయింది. ఇక్కడ మంగళ్ పాండే బెటాలియన్ పేరు ఎక్కడ? 34వ బెటాలియన్. ఎవరిది? ఎక్కడది? బారక్పూర్లో. ఓకే, ఇది దీనికి సంబంధించి 1857కు తిరుగుబాటుకు సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ అవుతాయి. రాజకీయ కారణాల్లో ఎటువంటి సంస్థానాలను ఆక్రమించుకున్నారు, ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారు, ఓకే, దాన్ని ప్రవేశపెట్టినటువంటి రాజు ఎవరు, ఒక్కొక్క రాజ్యానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు చెప్పరు. తర్వాత ఆర్థిక కారణాల్లో ఏం జరిగిందో కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో ప్రవేశపెట్టినటువంటి భూమి శిస్తు పద్ధతులు, రైతులు ఏ విధంగా నష్టపోయారో చెప్పుకున్నాం. తర్వాత సైనిక కారణాలు, భారతదేశ సైనికుల్ని సిపాయిలు అనేవాళ్ళు, ఇంగ్లీష్ వారి సైనికుల్ని సోల్జర్స్ అనేవాళ్ళు. ఓకే, వీళ్ళని తక్కువ చూసేవాళ్ళు, వాళ్ళని కొంచెం హైగా చూసేవాళ్ళు. అంటే ఉన్నత ఉద్యోగాలలో భారతీయులను నియమించేవాళ్ళు కాదు. ఓకే, సాంఘిక అండ్ మత ఉద్యమాలు చెప్పుకున్నాం మనం. క్రైస్తవ మత జెండాని జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వరకు ఎగరేయాలని మాంజల్స్ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇది కూడా సాంఘిక మత ఉద్యమాలలో భాగం. ఓకే, ఇంకా తక్షణ కారణంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఎన్ఫీల్డ్ రైఫిల్ని ఉపయోగించడం. తద్వారా తిరుగుబాటు గమనం అనేది మీరట్లో స్టార్ట్ అయింది. మీరట్ నుంచి చపాతీ, ఎర్రకలువ ద్వారా, ఆ చిహ్నాల ద్వారా పాపులర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకుంటామంటే ఢిల్లీలో ఎవరు నాయకత్వం వహించారు, అయోధ్యలో ఎవరు నాయకత్వం వహించారు, ఇట్లా పలు ప్రాంతాలలో 1857కు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరైనా ఈ మధ్య రీసెంట్గా బిట్లు అడుగుతున్నాడు. ఓకే, 1857 తిరుగుబాటు మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది, దీనికి ఆద్యులు ఎవరు, రాజకీయంగా ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆర్థికంగా ఉన్నటువంటి కారణాలు అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఈ రోజుతో అయిపోయింది. రేపు 1857 తిరుగుబాటు పలు ప్రాంతాల పలు చోట్ల నాయకత్వం వహించిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. భారతదేశానికి యూరోపియన్ రాకతో మొదలుపెట్టి వాళ్ళు చేసిన యుద్ధాలు కూడా మనం డిస్కస్ చేసాం. రైతాంగ ఉద్యమాలు ఏం చెప్పుకున్నాం? రైతాంగ ఉద్యమాల్లో చోవార్ల తిరుగుబాటు కానీ, జాట్ల తిరుగుబాటు కానీ, గడార్కుల తిరుగుబాటు కానీ, సన్యాసుల తిరుగుబాటు కానీ, సాధువుల తిరుగుబాటు కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. గిరిజన ఉద్యమాలు మనం చెప్పుకున్నాం. కోలీలు, జాట్లు, తర్వాత హౌస్ తిరుగుబాట్లు, కాశీలు, ఇవన్నీ కూడా మనం గిరిజన ఉద్యమాలు చెప్పుకున్నాం. 1857 తిరుగుబాటు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మనకి దాదాపుగా 11 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. మనకి ఇండియన్ హిస్టరీలో, రీజనింగ్లో 3 టాపిక్స్ కంప్లీట్ అయినాయి, ఫిజిక్స్లో 1 టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే, ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ మంత్ ఎండింగ్ అయిపోతుంది. 1857 తిరుగుబాటు రేపు మిగిలింది మనం చెప్పుకుంటాం. ఇంకా అయిపోలేదు. 1857 తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయిందని ఇక్కడికి వచ్చినాం. అది రావడానికి గల నేపథ్యాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం. రేపు ఏ ప్రాంతంలో ఎవరు నాయకత్వం వహించారనేది చెప్పుకుంటాం. ఈ మధ్య రీసెంట్గా ఎగ్జామ్స్లో అవే అడుగుతున్నాడు. ఢిల్లీలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు అని అడగొచ్చు బిట్టు. అలాంటిది రేపు చెప్పుకుంటాం మనం చాలా డీటెయిల్గా. ఆ తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు ఏంటో కూడా చెప్పుకుంటాం. మరి 1857 తిరుగుబాటు ఓల్ ఇండియా జరిగిందా? జరగలేదు. మరి ఏ ప్రాంతంలో ప్రభావం చూపలేదు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది అయిపోయింది. ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ అయిపోతాం. రీజనింగ్ కూడా లైవ్ స్ట్రీమ్ పెట్టి అవజేద్దాం. నెక్స్ట్ ఫిజిక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫేజ్ 2లోకి వెళ్ళిపోతున్నాం మనం 15 డేస్లో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.